గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామంలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించినటువంటి సిచ్యువేషన్. నిన్నటి వరకు కూడా మనకు తెలుసు కదా, గ్రామాలల్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అందరూ ఆ హడావిడిలో ఉన్నటువంటి టైంలో అక్కడ ఊర్లో ఉన్నటువంటి రైతు వేదిక దగ్గరలో ఒక యువతి చాలా భయంకరమైన పరిస్థితుల్లో అనుమానాస్పదమైన సిచ్యువేషన్లో చనిపోయి ఉన్నటువంటి పరిస్థితిని చూసిర్రు గ్రామస్తులు. ఇది రాత్రిపూట కావడం, అందరూ గ్రామస్తులందరూ ఎవరైతే గ్రామంలో సర్పంచ్ గెలిచినరో ఆ హడావిడిలో ఉండడం, ఆ హడావిడిని ఆసరాగా చేసుకున్నటువంటి వ్యక్తులు కావాలనే ఈ అమ్మాయిని ఈ రైతు వేదిక దగ్గరికి తీసుకొచ్చి అత్యంత భయంకరంగా రేప్ చేసి మర్డర్ చేసినట్టుగా అక్కడ ఆనవాళ్లు కనిపిస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్రవళిక, అమ్మాయి పేరు ప్రవళిక, పాపం గ్యాంగ్ రేప్ చేసి ఉంటారు అని అక్కడ చూసినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయం కావచ్చు, మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అత్యంత క్రూరంగా అన్నమాట. ఏ మాత్రం కూడా మనుషులు బిహేవ్ చేసేటటువంటి పరిస్థితి లేదు అక్కడ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏంటి అనంటే, ఎవరో అనుమానితులు చేశారు అని ఒక వర్షన్, లేదు ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి విష్ణు, ఈ ఘాతకం చేసింది ఆ వ్యక్తే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన మీదనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు, పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు అనేటువంటిది ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ గ్రామస్తులందరూ ఈ పంచాయతీ ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడు ఈ సంఘటన అయితే జరిగింది. దీంతో ఒక్కసారి గ్రామంలో ఒక కలకలం అయితే క్రియేట్ అయింది. ప్రవళిక అనే యువతి తండ్రితోని మాట్లాడినప్పటికీ కూడా తండ్రి పేషెంట్ అట, హార్ట్కి సంబంధించిన పేషెంట్ అని చెప్తున్నారు. ఆయన మాట్లాడే పరిస్థితి కూడా లేదు. చాలా మంది పోస్ట్ మార్టం ఎందుకు అక్కర్లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. వేరే వాళ్ళేమో అట్లెట్లా వదిలిపెట్టేది లేదు, ఇక్కడ ఈ సంఘటనలో ఏం జరిగింది ఏంటి మాకు తెలియాల్సిందే. ఇక్కడ స్పష్టంగా ఆనవాళ్లు కనిపిస్తోంది. ఈ అమ్మాయిని అత్యంత క్రూరంగా నలుగురో రేప్ చేసిన తర్వాత ఆమెను మర్డర్ చేసినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఈ కేసులో ఏం జరిగింది, ప్రవళికని ఏం చేశారు ఏంటి అనేది మాకు తెలవాల్సిందే, పోస్ట్ మార్టం జరగాల్సిందే, ఆ రిపోర్ట్లో ఏముందో మాకు తెలవాల్సిందే అని గ్రామస్తులు అట్లాగే కుటుంబీకులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణమైన పరిస్థితిలో ప్రవళిక మృతదేహం ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా భయపడే సిచ్యువేషన్లో ఆ అమ్మాయి మృతదేహం ఉంది. అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయిని చూడవలసి వచ్చింది అని కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు అయితే గ్రామానికి చేరుకుని వాళ్ళకు కంప్లైంట్ కూడా చాలా వింత పరిస్థితుల్లో కంప్లైంట్ చేసిండ్రు. అక్కడ ఆఫీసర్ ఒకైనా చెప్తున్నాడు, మాకు ఇక్కడ ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, మీరు త్వరగా రండి అని అంటే మేము వచ్చాము, వచ్చి చూస్తే ఇక్కడ హార్ట్ అటాక్ లాంటి అసలు ఏమీ లేదు, తీరా చూస్తే అమ్మాయిని అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవరో ఆమెని రేప్ చేసి చంపిన ఆనవాళ్ళు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇట్లా మమ్మల్ని ఎందుకు మిస్లీడ్ చేశారు అనేది కూడా ఇప్పుడు ఆ ఆఫీసర్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఈ కేసు ఏమై ఉంటుంది, ఈ కేసులో ప్రవళికకు ఏం జరుగుంటుంది అని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సిందే, మాకు చెప్పాల్సిందే అనేటువంటిది అమ్మాయి తరఫున బంధువులు అయితే కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక రకంగా మహబూబ్ నగర్లో ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు కలకలం అయితే క్రియేట్ అవుతోంది. బికాస్ ఎవరు ఈ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపారు అనేది ఇప్పుడు మిస్టీరియస్గా మారింది. అనుమానాస్పద కేసుగా అయితే పోలీసులు కేసు విచారణ చేస్తూ ఉన్నారు. నాది ముసాపేట బంగ్లాగడ్డ గ్రామం. అందులో మాకు ఉదయం లేచినారు, ఫోన్ వచ్చింది, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం వల్ల మేము వేముల గ్రామానికి వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక పరిస్థితులు అన్నీ రివర్స్ ఉన్నాయి. ఆ అమ్మాయికి ఏదో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అందులో జులుం తీసే టైంలో ఈ అమ్మాయిని హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్పారు. కానీ అది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే టోటల్గా అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరెవరో కానీ 3-4 రేప్ చేసిన సంఘటన ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే బ్లడ్ బ్లీడింగ్ అయ్యింది, బాత్రూంలో డ్రైయర్ పడ్డది, అక్కడ విపరీతమైన బ్లీడింగ్ తోటి అమ్మాయికి అయితే విపరీతమైన దెబ్బలతోటి ఇదైంది. అమ్మాయిని ఉదయం వాళ్ళు
వాళ్ళకు ఒక విష్ణు అనే వ్యక్తి వచ్చి సమాచారం ఇస్తే అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మాట్లాడినరు. అదే అమ్మాయిని తీసుకొని ఈడ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈడ కాదు అని అంటే మళ్ళీ జానంపేటకి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళిన తర్వాత ఆడ పల్స్ చూసి వాళ్ళు చనిపోయిందని చెప్పడం జరిగింది. కానీ మేము ఉదయం వీటికి వచ్చేసరికి మొత్తం గందరగోళం ఏర్పడ్డది. విపరీతమైన అమ్మాయికి ఎవరు సపోర్ట్ లేదన్న ఉద్దేశంతో ఏదేదో మిస్బిహేవ్ చేస్తారు. ప్రేమించిన అబ్బాయి అంటారు. ప్రేమించిన అబ్బాయి అయితే అని ఇట్లా చంపమని ఏమన్నా రాసి ఉందా? ప్రేమించినంత మాత్రం ఇంత క్రూరంగా చంపే ప్రేమించిన అబ్బాయి విష్ణు అంట. ప్రేమించినంత మాత్రాన కొట్టి ఆ రేంజ్లో చంపడం ఇదా? దాంతోపాటు అది ఒక్కరితో జరిగిన సంఘటన అయితే కాదు. విపరీతమైన బ్లీడింగ్, దెబ్బలు అవన్నీ చూస్తే ఏదో గందరగోళం జరిగినట్టు అనిపిస్తుంది మాకైతే. దీని గురించి మాల సంఘాలు ఇట్లా వచ్చినాయి. వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. మాల సంఘాల తరపు నుంచి. నా పేరు వెంకటయ్య. మా చెల్లెలి బిడ్డ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఈ విషయం నాకు రాత్రి తెలిసింది. మేము తెల్లవారుజామున వచ్చినాము. ఇక్కడ రైతువేరి దగ్గర జరిగిందంట సంఘటన. ఆ సంఘటన దగ్గరికి వెళితే చున్నీ మొత్తం రక్తం అయిపోయింది. తర్వాత డ్రైయర్ ఒక దిక్కు పడిపోయింది. బాత్రూమ్లో చూస్తే మొత్తం బ్లడ్ అయింది. బాత్రూమ్ మొత్తము. మాకు అనుమానం అయితే విష్ణు అనే వ్యక్తి మీద ఉంది. కానీ ఒక్కడు చేసినట్లు లేదు, అది ఒక 3-4 కలిసి చేసినట్లుంది. ఇది సంఘటన జరిగింది. దీనికి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. అన్ని తెలవాలి. నా పిల్ల సాగు కారణం ఏందని తెలవాలంటున్నాం. అయితే నువ్వేం చెప్పిందో అదే రాసుకొని మేము చేసేస్తాం. ఇప్పుడు అది బండి తెప్పి మళ్ళీ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు